పర్వతంపై చిన్న హీరో తన తల్లి తండ్రి పక్కన ఎగరడం నేర్చుకుంటున్నాడు. వేగంగా కాదు, కానీ నెమ్మదిగా గాలిలో తేలిపోతున్నాడు. ఒకరోజు నేను ఆకాశంలో వేగవంతమైన ఈగిల్ అవుతాను అన్నాడు. తల్లిదండ్రులు గర్వంగా చూశారు. హీరోకి ప్రతిరోజు ఓ కల, స్కై రేస్ గెలవడం. ఇతర జంతువులు నవ్వుతూ నీవు ఇంకా చిన్నవాడివి అని అన్నారు. కానీ హీరో నమ్మకంగా ఉండేవాడు. ప్రతి ఉదయం సాధన మొదలుపెట్టాడు. పాత స్కై రేస్ విజేత తలన్ను హీరో కలిశాడు. నన్ను నేర్పండి తాతయ్య అని అడిగాడు. కష్టపడి సాధన చేస్తే నేర్పుతాను అని తలన్ చిరునవ్వుతో అన్నారు. తలన్ అన్నారు, వేగం కంటే నియంత్రణ ముఖ్యం. హీరో అడవి మీదుగా గాలిని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాడు. రోజుకొక మెట్టు పైకి ఎదిగాడు. అక్కడ అడవిలో అగ్ని వ్యాపించింది. జంతువులు పరుగులు తీశాయి. హీరో చిన్న మొసలల్ని కాపాడటానికి దిగివచ్చాడు. ఇది అతని మొదటి ధైర్యకార్యం. అడవి పెద్దలు హీరోకి మెడల్ ఇచ్చారు. నీ ధైర్యం మాకు గర్వంగా ఉంది అన్నారు. హీరో మాత్రం తన కల గురించి ఆలోచించేవాడు. స్కై రేస్. తలన్ హీరోను గాలులతో నిండిన లోయకి తీసుకెళ్లాడు. గాలిని నియంత్రించలేము, మన రెక్కల్ని నియంత్రించాలి అన్నారు. హీరో తడబడినా క్షణం కూడా ఆగలేదు. ఓ వృద్ధ గుడ్లగూబ ఊనా హీరోకి రాత్రివేళ ఎగిరే పాఠాలు నేర్పింది. చీకట్లో చూడడం, నిశ్శబ్దంగా ఎగరడం తెలుసుకున్నాడు. ఇప్పుడు మరింత తెలివిగా మారాడు. స్కై రేస్ ఈ ఆదివారం అని ప్రకటనలొచ్చాయి. హీరో తన పేరును నమోదు చేశాడు. పెద్ద ఈగిల్స్ నవ్వారు. నీవు మా వెనుక మిగిలిపోతావు. రేస్ ముందు రాత్రి పెద్ద తుఫాను వచ్చింది. హీరో తుఫానులో ఎగిరే సాధన చేశాడు. భయం నాకు అడ్డు కాదు అన్నాడు. రేస్ రోజు పర్వతంపై 10 ఈగిల్స్ సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. రెడీ, గో అని అరుపు. అందరూ గాల్లోకి దూకారు. హీరో స్పష్టంగా ఎగిరాడు. తలన్ పాఠాలు గుర్తు చేసుకున్నాడు. రేస్ మార్గంలో గాలులతో నిండిన సొరంగం వచ్చింది. చాలామంది గోడలకు తాకారు. హీరో నెమ్మదిగా రెక్కల్ని మూసి ముందుకెళ్లాడు. మంచు మేఘాల మధ్య దారి కనబడలేదు. హీరో గుడ్లగూబ పాఠాలను గుర్తు చేసుకున్నాడు. అతడే ముందుగా బయటికి వచ్చాడు. ఒక ఫాల్కన్ హీరోను తడిపాడు. హీరో తడబడినా పట్టు కోల్పోలేదు. అతను నిశ్శబ్దంగా ముందుకెళ్లాడు. ఇప్పుడు ఒక సదా దారి మాత్రమే మిగిలింది, సరస్సుపైగా. హీరో వేగంగా రెక్కలతో నడిపాడు. ఇంకొద్దిలో గెలుపు. 3 ఈగిల్స్ ఒకేసారి ముగింపు రేఖ దాటి వెళ్లారు. జడ్జీలు ఫోటో చూశారు. హీరో ఒక్క రెక్కతో ముందున్నాడు. హీరోకి బంగారు రెక్కతో పెట్టారు. తలన్ గర్వంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నీవు నిజంగా అద్భుతవాడివి. అడవి మొత్తం పాటలు పాడింది, పువ్వులు వేసింది. హీరో చిరునవ్వుతో అన్నాడు, ఇది నా ఒక్కడి విజయం కాదు, నా గురువులు, స్నేహితులది కూడా. హీరో ఇప్పుడు చిన్న పక్షులకు శిక్షణ ఇచ్చాడు. ఆకాశం అతని గమ్యం కాదు, ఇప్పుడు అది అతని ఇల్లు. Please subscribe to our channel.